హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిన్న ఒక మీటింగ్, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాలక మండలి మీటింగ్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ 2029లో కూడా టీడీపీ నుంచే సీఎం అభ్యర్థి ఉంటారు అని చెప్పి అంటున్నటువంటి మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా చూడాలి, ముఖ్యంగా కూటమిలో ఉండేటువంటి పార్టీలు ఎలా చూస్తాయి, ఇది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు 2029లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే సీఎం అభ్యర్థి ఉంటారు అని చెప్పడం, అవును, ఎలా చూడాలి? అంటే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ సైనికుడిగా ఆయన, సో ఒక నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా, లోకేష్ గారి, చంద్రబాబు గారి భక్తుడిగా, లోకేష్ గారి ఫాలోయర్గా ఆయన ఆ రకంగా కోరుకోవటంలో తప్పైతే ఉందని నేను అనుకోను. అయితే మనకి కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఆకాంక్ష అయినా ఉండొచ్చు. ఇంటర్నల్గా ఆఫ్ కెమెరాలు లేనప్పుడు, ప్రత్యక్ష ప్రసారాలు జరగనప్పుడు మీ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి మీకు ఎటువంటి బ్యారికేడ్స్ ఉండవు. మీరు బాహాటంగా చెప్పచ్చు, మా అధినాయకుడే మా ముఖ్యమంత్రి అని మీరు చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇవాళ కూడా జన సైనికులు చాలామంది అనుకుంటారు కదా, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అనుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కూటమి ప్రభుత్వంలో మనం చేసే అంటే ఇక్కడ ఒక సాధారణమైన కార్యకర్త చేస్తేనేమో అది వేరే అర్థం వస్తుంది, అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ అంటున్నది ఎవరు? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడే ఈ మాట అంటే ఎట్లాంటి సంకేతాలు వెళ్తాయి? ఎదురుగా ఉన్న మీ కార్యకర్తలు సంతోషపడచ్చు, మీ నాయకుడు సంతోషపడచ్చు, మీ అనుయాయులు సంతోషపడచ్చు, కానీ జన సైనికుల్లో ఎలాంటి అభద్రతాభావం వస్తుంది? మీరు ఇంకా 5 ఏళ్ళు ఉంటారా, 10 ఏళ్ళు ఉంటారా, 15 ఏళ్ళు ఉంటారా తర్వాత సంగతి. కానీ ఒక ఆశాభ దృక్పథం ఉంటుంది మనిషికి. ఆశాజీవి మనిషి అనేవాడు. మనిషి ఏమనుకుంటాడంటే తన నాయకుడు, అంటే ఉదాహరణకు రాజకీయాల్లో మనం చెప్తే ప్రతి విషయంలో ఆశాజీవే హరీష్. నువ్వు ఇవాళ కాకపోతే రాబోయే రోజుల్లో నువ్వు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు సంపాదిస్తావు, ఒక మంచి ఇల్లు కట్టుకుంటావు అన్న ఆశ నీకు ఉంటుంది. ఆశ నేను నడిపిస్తూ ఉంటుంది, అంతేనా కాదా? అలా కాదు హరీష్, నువ్వు ఎప్పటికీ నువ్వు సొంత ఇల్లు రాదు, నువ్వు అసలు సంపాదించుకోవాలి, ఇలాగే ఉంటావంటే ఎంత నిరాశ నిస్పృహకు లోనవుతావు. ఎందుకురా జీవితం అనుకుంటావా లేదా? నువ్వు ఆశతోటి బహుశా నీకు జీవితం మొత్తం ఒకవేళ ఇల్లు కొనలేకపోవచ్చు నువ్వు, కానీ కొంటానన్న ఆశ ఉంటుంది చూసావా, ఆశ నిన్ను నడిపిస్తూనే ఉంటుంది, ట్రై చేస్తూనే ఉంటావు. అట్లానే రాజకీయాల్లో కూడా ఆశ అనేది ఒకటి ఉంటుంది. మీకు 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక ఆశ కల్పించాడు. ఆశ ఏంటి? ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని. ఎస్, మా రాజన్న కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు ఆశ, మా రాజన్న కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి కోరిక, ఆ కోరికతోటి వాళ్ళు ఆయనకు ఓటేశారు. నేను ముఖ్యమంత్రి కాను, నేను ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అవుతారంటే ఆయనకి ఎందుకు ఓటేస్తారు? పేరు కదా. ఇది రాజకీయాలు చాలా ముఖ్యం హరీష్. మీరు అవుతారు రాజకీయాల్లో, ఒక జీవితంలోనే ఈ ఆశ అనేది చాలా ముఖ్యం. ఆశలు చంపేయద్దు, అది పవన్ కళ్యాణ్ అయినా చంపేయద్దు, ఇటు తెలుగుదేశంలోనే చంపేసే మాటలు మాట్లాడద్దు. ఇది నేను చాలా సీరియస్గా నేను చెప్తున్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది అని చెప్పడం వేరు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడం వేరు. మీరు ఆశని చిదిమేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటానికి జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి? నేరుగా చంద్రబాబుకి ఓటేసుకుంటారుగా. కానీ ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలనుకోవడం కాదుగా మీకు, మీ జన సైనికుల్లో మీకు ఓటేయాలనుకోవడం. సో అది పవన్ కళ్యాణ్ గారైనా అలాంటి సందర్భం అప్పుడప్పుడు మాట్లాడారు ఆయన, అది కూడా దాన్ని కూడా నేను తప్పు పెడుతున్నా. అలా మాట్లాడకూడదు, మీరు ఆశని చంపేయద్దు. మీరు అవ్వకపోవచ్చేమో, అవుతారో అవరు భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరెప్పుడు దేవగౌడ ప్రధానమంత్రి అవుతారని అనుకున్నారు? ఎప్పుడైనా ఐకే గుజరాల్ ప్రధానమంత్రి అవుతారని అనుకున్నారా? ఈవెన్ దేవగౌడ కుమారుడు అక్కడ ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నారా? కుమారస్వామి లేదు కదా. సో చాలామంది ముఖ్యమంత్రులు అవుతారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకున్నారా? లేదుగా. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నామా? లేదుగా. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి తనయుడు ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? సో సీనియారిటీ ప్రకారం చాలామంది ఉంటారు అక్కడ. సో రాజశేఖర రెడ్డి ఒక ఏకఛత్రాధిపత్యం సాధిస్తాడు, ఆయన అనుకోకుండా మరణిస్తాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్టీ పెడతాడు, ఆయన ఎవరు అనుకోలే. కానీ అనుకోనివి జరగటం వేరు హరీష్. కానీ మనకు ఒక సంకల్పం అనేది ఉండాలి.
మీ మనసులో ఏమున్నా కానీ మీరు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారంటేనే ఆశతోటి మీ వెనక నడుస్తాయి శ్రేణులు. ఆశని చిదిమిస్తే నడవవు. ఇది చాలా ఇంపార్టెంట్, రాజకీయాల్లో ఇంపార్టెంట్ ఇది. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న మ్యాటర్కి వస్తే పల్లా శ్రీనివాసరావు గారు ఆ రకంగా మాట్లాడటం అనేది ఆన్ కెమెరా మాట్లాడడం తప్పు. బాధ్యత ఉండద్దు మీకు. మీరు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారుగా, బాధ్యత రాహిత్యంగా అట్లా వ్యాఖ్యానిస్తే. లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యారు అలాంటి. లోకేష్ గారు రియాక్ట్ అవ్వడం చాలా నచ్చింది నాకు. లోకేష్ గారు అయ్యా బాబు చిచ్చు పెట్టకు అన్నట్టుగా, ఇట్లా ఎందుకు ఇదంతా చేస్తాం అన్నట్టుగా ఆయన ఇచ్చిన గెస్చర్ ఏదైతే ఉంది చూసారా, కొంత కాంపన్సేట్ చేసింది, నష్ట నివారణ చేసింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నిజానికి లోకేష్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది, కానీ అట్లా అని చెప్పేసి బాహాటంగా నేనే ముఖ్యమంత్రి అవుతాను 2029 కంటే ఇంక జనసేన శ్రేణులు ఎందుకు సహకరిస్తాయి? సో జనసేనలో ఎట్లా ఉంటారంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, లేకపోతే లోకేష్ అయితే ఏంటి, చంద్రబాబు అయితే ఏంటి, మాకు అవసరం లేదు. మా అధినేత మా పవన్ అన్న మాకు ముఖ్యమంత్రి కావాలి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత మెచ్యూరిటీ లెవెల్స్, సమాజం పట్ల బాధ్యత మరెవరికి ఉన్నాయని నేను అనుకోను. కానీ పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. కానీ తగ్గేటప్పుడు మరింత తగ్గద్దంటాను నేను. మరింత తగ్గద్దు. నీ శ్రేణుల ఆత్మ విశ్వాసం కిల్లయ్యే స్థాయిలో తగ్గద్దు. ఇదొక్కటి ప్రధానం గుర్తుంచుకోవాలి. ఆయన మంచితనంతో చేస్తున్న వ్యాఖ్యానం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది డెఫినెట్గా. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి అయితేనే కదా అద్భుతమైన పరిపాలన ఆయన అనుకున్న ప్రతిదీ నిర్వహించగలుగుతాడు, చేయగలుగుతాడు. సో డిప్యూటీ సీఎం ఉన్నంత మాత్రం లేకపోతే మంత్రులైనంత మాత్రం చేయలేరు. మీరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కితేనే దానికి చేయగలుగుతారు ఏదైనా. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకున్నవన్నీ సాధించాలంటే, చెయ్యాలంటే ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటుంది. కాకపోతే ఆయన ఒక సహృద్భావ వాతావరణం క్రియేట్ చేద్దాం, అందరం ఒకటే అని చెప్దామని ఒక మంచితనంతో, టూ మచ్ మంచితనంతో. పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని సీఎం అంటున్నారు, బట్ ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారేమో టీడీపీ నుంచే ఉంటారు అని లోకేష్ గారు ఇంకా చూసుకుంటూ అంటున్నారు. అది ఆ డిఫరెన్స్. పవన్ కళ్యాణ్ గారేమో విజనరీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఆయన్ని, అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అలా అని ఉండొచ్చేమో. వాస్తవం ఒకటి మాట్లాడుకుందాం హరీష్. ఇవాళ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని నిర్ణయించింది అనుకుందాం. ఏమన్నా చేయగలుగుతావా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపగలుగుతారా? ఆపలేరు కదా. 134 మంది ఉన్నారు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారికి 21 మంది ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు లేదు అని కోపగించుకుని బయటకు వచ్చేసారనుకోండి, శ్రేణులు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రికి ఇవ్వాలి. నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎవరమైనా 21 సీట్లు ఎక్కడ, 134 సీట్లు ఎక్కడ? ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇవాళ అలిగో కోపంతోనో మీరు లోకేష్ ముఖ్యమంత్రిగా చేస్తారా అని బయటకు వచ్చేసారనుకోండి, ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు, ఏం మిగులుతుంది? ఇన్నాళ్ళు కష్టపడింది కాస్త మళ్ళీ కొంచెమైనా. ఇవాళ ఆయన 2 ఏళ్లుగా ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అనేక గ్రామాలు బాగుపడ్డాయి, కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లు ఏర్పడ్డాయి, అవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపాడు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇవాళ అటవీ శాఖ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో గ్రీనరీ బోల్డ్ అంతా పెరిగింది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అటవీ శాఖలో. సో ఇవన్నీ ఉన్నాయి. ప్రతి శాఖలో ఆయన ముద్ర స్పష్టంగా కనపడుతోంది. ఇది లేకుండా ఆ ప్రతిపక్షంలో కూర్చుంటే ఇది కూడా చేయలేడు కదా. ప్రతిపక్షంలో కూర్చొని ఏం చేయగలుగుతాము? సో అధికార పక్షంలో ఉండి మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆవేశాలకు లోను కావద్దు ఎప్పుడు కూడా. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాటజిస్ట్ అండి. బయటకు మీకు చాలా ఆవేశంగా కనపడతారు కానీ చాలా ఆలోచన ఉంటుందండి ఆయనకి. చాలా అంటే చాలా ఆలోచన ఉంటుంది. ఆలోచనతోటి ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అడుగు వేయాలో అలాంటి అడుగు వేస్తారు. అందుకే ఆయన అంటుంటారు, వ్యూహాలు నాకు వదిలేయండి. ఎందుకంటే ఒక హరీష్ కంటే, ఒక కిరణ్ కంటే ఆయన 4 ఆకులు ఎక్కువ చదివాడు రాజకీయాల్లో. మనం రాజకీయాలను చూస్తున్నాము. ఆయన రాజకీయాలకు వెళుతున్నాడు. అనేక మంది రాసిన పుస్తకాలను చదివాడు, అనేక మంది జీవిత కథలను చదివాడు, అనేక రాజకీయ పరిణామాలను చదివాడు, చూశాడు. సో ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరించాలో ఆయనకి చాలా చక్కగా తెలుసు. సో వెళ్తాడు. కాకపోతే ఈ క్రమంలో ఒక్కోసారి మంచితనంతో ఒక మాట అట్లా అంటే అది తప్పుగా వచ్చేసే అవకాశం ఉంది. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటాడు, ఆయన విజనరీ, ఆయన ఉంటేనే ఇలాంటివి తీసుకొస్తాడు, మా లాంటి వాళ్ళకి అనుభవం లేదని మీరే అనేస్తే, మీరు హనుమంతుడు లాంటి వాళ్ళు, మీ శక్తి మీకు తెలియకపోవచ్చు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు అంటారు కదా.
ఇట్లా పవన్ కళ్యాణ్ గారి శక్తి పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవచ్చు, కానీ అభిమానించే వాళ్ళందరికీ తెలుసు ఆయన శక్తి. ఇవాళ ఆయనైనా అనుకున్నారా ఇంత అద్భుతమైన పరిపాలన చేయగలుగుతారని? ఆయన అధికారంలోకి వచ్చాక అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు. సో బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహించుండే అనుభవం కావాలి కదా, ఏంటి అనుభవం ఉండే వాళ్ళకంటే మిన్నగా చేస్తున్నాడు ఆయన. ముఖ్యమంత్రి అయితే అంతకంటే మిన్నగా చేయగలుగుతాడు. కాబట్టి సో అటు పవన్ కళ్యాణ్ గారు అన్నా లేకపోతే ఇటు తెలుగుదేశం వాళ్ళన్నా ఎవరన్నా అది చాలా జాగ్రత్తగా ఇంకొక అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని విడతీయటానికి చాలామంది కాచు కూర్చున్నారు. మొన్న చూశారు కదా బీసీ ఉద్యమం జరిగినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగినాయి. ఆ ఉద్యమ వేదిక మీద నుంచి వీళ్ళని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేయలేదా? సో కాబట్టి నేనేమంటానంటే వీటిలో పల్లా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు లోపల మీకున్న భావజాలం మీరు ఇంటర్నల్గా మీరు వ్యక్తపరుచుకోండి. ఆన్ కెమెరా మీరు వ్యక్తపరిస్తే అది తప్పుడు సంకేతాలు వెళ్తుంది. 2029లో లోకేష్ గారే సీఎం అని మీరు అన్నారనుకోండి, ఎందుకు జనసేన శ్రేణులు సహకరిస్తాయి మీకు? అది మీకు ఓవరాల్గా డ్యామేజేగా. రేపు పొద్దున మీరు కలిసే పోటీ చేస్తారు. కలిసే పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక క్లారిటీ వస్తుంది. లోకేష్ గారే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ అవ్వరు అనే ఒక భావన కలిగింది అనుకోండి, అది ఎవరికి మేలు చేస్తుంది? జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తుంది. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, అక్కడ రోజు లొల్లి పెట్టే వర్మ కావచ్చు, మీరందరూ ఏం చేస్తున్నారు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరంతా జగన్మోహన్ రెడ్డి బాగుపడడం కోసం పనిచేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అఫ్కోర్స్ వర్మ స్ట్రాటజీ వేరు, పల్లా శ్రీనివాసరావు స్ట్రాటజీ వేరు. మనం వర్మని పల్లాని కలపకూడదు. పల్లా స్ట్రాటజీ ఏంటంటే అధినేత మెప్పు పొందటానికి చేసే వ్యాఖ్యలు. నన్ను పల్లా నన్ను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, పల్లానే ఎప్పటికీ ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండాలని ఒకవేళ లోకేష్ గారు అనుకోవాలన్న ఉద్దేశంతో ఈయన పల్లా చేస్తున్నట్టున్నాడు ఆ వ్యాఖ్యలు. సో వీళ్ళు స్వామి భక్తి ప్రదర్శించే క్రమంలో చేసే ఒక తప్పులు ఇవన్నీ కూడా. కానీ ఈ తప్పులకి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది మీరే. కాబట్టి ఇది ఆలోచించుకొని ఎంత సున్నితంగా దీన్ని డీల్ చేయగలిగితే అంత సున్నితంగా డీల్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశను ఎప్పుడు కూడా చిదిమేయద్దు. మీరు ఆశను ఉంచండి, మీరు అవుతారు. మీరు ప్రధానమంత్రి అయ్యే స్థాయి మీకున్నది. సో ప్రధానమంత్రి కూడా అవ్వగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దేశంలో అలాంటి చరిష్మాటిక్ లీడర్ మరొక లేరంటే అతిశక్తి కాదు. పైగా బీజేపీకి దగ్గరగా ఉండే భావజాలంతో ఉండే వ్యక్తి కాబట్టి డెఫినెట్గా అటు ఆర్ఎస్ఎస్ యాక్సెప్ట్ చేస్తుంది, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుంది. సో దేశంలో ఉండే 100 కోట్ల మంది హిందువులు యాక్సెప్ట్ చేస్తారు. ఆయన ఇప్పుడు సనాతన ధర్మం తీసుకున్నాడు. డెఫినెట్గా హిందువులతో పాటుగా ముస్లింలు, క్రిస్టియన్లు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే పరమత సహనాన్ని పాటించే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఏ రోజు ఒక మతాన్ని దూషించిన వ్యక్తి కాదు ఆయన. సో కాబట్టి ఎవరికి సమస్య వచ్చినా, రేపు పొద్దున క్రిస్టియన్లకు సమస్య వచ్చింది లేదా ముస్లింలకు సమస్య వచ్చింది, ఎక్కడ చెప్పుకోవాలి? పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పుకుంటే మీకు ఆ సమస్య నెరవేరుతుంది, తీరుతుంది, సొల్యూషన్ వస్తుంది దానికి. అంతే తప్ప మీరు నిజంగా మీకోసం పోరాడుతున్న నాయకులు చెప్పుకుంటే రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన మతాన్ని ఆరాధిస్తాడు, పరమతాల్ని గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఇవాళ దేశం మొత్తం యాక్సెప్టెన్స్ ఆయనకుంది. భవిష్యత్తులో ప్రధానమంత్రి అవ్వగలిగిన స్థాయి ఉన్న నాయకుడు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం అనేది పెద్ద విషయం కాదు. సందర్భం వచ్చినప్పుడు అవుతారు. ఆలోపు ఇలాంటి వ్యాఖ్యలు చేటు చేస్తాయి కూటమికి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.